మురళీ ముకుంద్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 3 రోజుల పాటు తనను బంజారాహిల్స్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మురళీ ముకుంద్ తరపున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఇంటి వాచ్మెన్ ను తీవ్రంగా కొట్టారని అన్నారు. అతడిని కూడా కేసులో ఇరికించారని మురళీ ముకుంద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు నోటీసులు అందజేశారు. మురళీ ముకుంద్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 3 రోజుల పాటు తనను బంజారాహిల్స్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మురళీ ముకుంద్ తరపున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఇంటి వాచ్మెన్ ను తీవ్రంగా కొట్టారని అన్నారు. అతడిని కూడా కేసులో ఇరికించారని మురళీ ముకుంద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు నోటీసులు అందజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌండిన్య, పోలీసులు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా పోలీసులను అరెస్ట్ చేశారని కూడా మురళీ ముకుంద్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. 3 రోజుల పాటు తనను బంజారాహిల్స్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, బంజారాహిల్స్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మాస్టర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో 3 రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారని కూడా ఆరోపణలు చేస్తూ మురళీ ముకుంద్ తరఫున న్యాయవాదులు కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. తనతో పాటు తన ఇంటి వాచ్మెన్ ని కూడా తీవ్రంగా కొట్టారని, అతన్ని కూడా కేసులో ఇరికించారని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. మురళీ ముకుంద్ తరఫున ఇప్పటికే న్యాయవాదాలు కొనసాగుతున్నాయి. అయితే బంజారాహిల్స్ పోలీసులకు కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా ఎలా కేసు పెడతారనే నేపథ్యంలో కూడా ఇప్పటికే పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మురళీ ముకుంద్ తరఫున కొత్త కోణం కూడా బయటకు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి తన పైన ఆరోపణలు చేస్తూ కూడా కేసు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మురళీ ముకుంద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ కూడా విధించిన పరిస్థితిలో కొత్త కోణం కూడా బయటపడుతుంది. మురళీ ముకుంద్ తరఫున న్యాయవాదులు కూడా హైకోర్టును కూడా ఆశ్రయించారు. పోలీసులు బెదిరించి కావాల్సుకొని కేసును తప్పుదారి పట్టిస్తున్నారనే కోణంలో కూడా ఇప్పటికే పిటిషన్ అయిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఇటు మురళీ ముకుంద్ తో పాటు తన ఇంట్లో పనిచేసిన వేరే వారిని కూడా తప్పును ఒప్పుకోవాలనే నేపథ్యంలో కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారనే వాదనలు కూడా ఇప్పటికే న్యాయవాదులు వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా పోలీసులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, సరైన సమాధానం ఇవ్వాలని కూడా ఇప్పటికే పోలీసులకు హైకోర్టు అయితే నోటీస్ ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ కౌండిన్య, థ్యాంక్ యూ.